హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి న్యూస్ వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రత్యేకించి మనం ఆ, ప్రవీణ్ పగడాల గారి హత్య లేదా యాక్సిడెంట్ అనే విషయాన్ని నెట్టింట ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో. ప్రవీణ్ పగడాల గారి గురించి కనుక మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ప్రవీణ్ పగడాల గారు ఒక మనిషిని మనిషిగా చూసే తత్వం కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ స్కాలర్గా, స్టూడెంట్ కౌన్సిలర్గా అనేక రాష్ట్రాలు తిరుగుతూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల మధ్య పరిచర్య చేస్తూ, అలాగనే తను అనేక మందిని అనాథలను ఆదరిస్తూ వాళ్ళకి చదువు చెప్పిస్తూ గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 24వ తారీఖున కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గర తను పడి ఉండటాన్ని చూసి పోలీసులు ప్రాథమికంగా దాన్ని యాక్సిడెంట్గా వాళ్ళు నమోదు చేసినప్పటికీ, కొంతమంది క్రైస్తవ యువకులు, పాస్టర్లు వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం ద్వారా అది అనుమానాస్పద మృతిగా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రీసెంట్గా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. పోలీసు వారు, ఐజీ గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా, మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు అనేది కెమెరాల్లో చూపిస్తూ వచ్చారు. అక్కడ ఏమి కూడా అది యాక్సిడెంటా, హత్య అని ఏమీ నిర్ధారించలేదు. రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా దీన్ని ఇంకా కొనసాగిస్తున్నాము ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీన్ని చాలామంది సోషల్ మీడియాలో దీన్ని కొంతమంది హత్యగా చెప్తూ ఉన్నారు, కొంతమంది యాక్సిడెంట్గా చెప్తూ ఉన్నారు. అయితే దీని మీద కొంత రియాలిటీ చెక్ అనేది లేదా ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల ద్వారానే రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది మనకు తెలుస్తూ ఉంది. ప్రవీణ్ పగడాల గారి విషయానికి వస్తే, నిన్న చాలా మెయిన్ ఛానల్స్లో కూడా, చాలా టీవీ ఛానల్స్లో 2 ఫోటోలు, ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది అని చెప్పేసి, మరి అవి కట్టుకథలా లేకపోతే ఆ ఫోటోలు తీసింది ఎవరు అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా ఎవరు క్లారిటీగా చెప్పడం లేదు. ఒకటి, ప్రవీణ్ పగడాల గారు ఒక మద్యం షాప్లోకి వెళ్ళి అక్కడ ఒక బాటిల్ తీసుకొని వస్తున్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక మనం చూస్తే, ఆ సీసీటీవీ ఫుటేజ్ మీద లెటర్స్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. యాక్చువల్గా వైట్లో ఉండాలి లెటర్స్ సీసీటీవీ ఫుటేజ్లో. మరి అది ఆ సీసీటీవీ ఫుటేజ్ కొన్ని ఛానల్స్ వారికి ఎవరిచ్చారో తెలియదు. అలాగే అక్కడ కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారో కూడా తెలియదు. చాలామంది అక్కడున్న ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ సుబ్బారావు గారు తీశారని చెప్తున్నారు, కానీ ఆయన ఇచ్చిన చాలా న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో తను క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆయన ఎక్కడ మందు తాగినట్లు కూడా ఏమీ లేదు, చాలా దూరం నుంచి వస్తున్నాడు కాబట్టి అలసిపోయి కూర్చున్నాడు, ఆయనకి మేము మంచిలు ఇచ్చాము అని చెప్పాడు 5:20 సో చాలా ఛానల్స్ ఎలా ప్రోపగండా చేస్తున్నాయి అంటే, మరి అవి కట్టుకథలు అల్లుతున్నాయా లేకపోతే నిజాన్ని దాస్తున్నాయో తెలియదు, కానీ ఆయన సుబ్బారావు గారు చెప్పాడు ఆయన తాగున్నాడు, దెబ్బలు తగిలాయని చెప్తున్నాడు. కానీ మరొకసారి చూడండి, వెళ్ళి ఆయన ఇచ్చిన ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు, ఆయన అలసిపోయి ఉన్నాడు, చాలా దూరం నుంచి వచ్చాడని మాత్రమే చెప్తూ ఉన్నారు. సో ఇది చాలామంది గమనించలేకపోతూ ఉన్నారు. కాబట్టి అసలు అక్కడ కూర్చొని ఉన్న ఫోటోలు తీసింది ఎవరు, ఈ సోర్సు ఛానల్స్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఈ ఫొటోస్ ఆ యాక్సిడెంట్, హత్య జరిగి 24వ తారీఖు అయితే ఇప్పటికీ 31వ తారీఖు, 7 రోజులు అయింది. ఈ 7 రోజులు ఎందుకు రాలేదు? సో ఇది ఈ గ్యాప్కి కారణం ఏంటి? ఈ యొక్క కేసుని ఏమన్నా డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారా? చాలా కోణాలు ఈ యొక్క కేసులో వెలుగు చూస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఎవరైతే ఆ ఫోటోలు ట్రాఫిక్ కానిస్టేబుల్ వైవి సుబ్బారావు గారు చేశారని చెప్తూ ఉన్నారు, కానీ ఆయన ఎక్కడ కూడా నేను తీశాను ఫోటోలని చెప్పట్లేదు. ఒకసారి మీరు చూడండి, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ఏదో ఒక టైప్లో దీన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసు వారు దీని మీద స్పందించాలి. చాలామంది చాలా విధాలుగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. చాలామంది హత్య అని స్పందిస్తున్నారు, చాలామంది యాక్సిడెంట్ అని స్పందిస్తూ ఉన్నారు. సో కాబట్టి వీటన్నిటికీ శుభం పలకాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు దీని మీద ఎందుకు మీరు స్పందించడం లేదు? ఈ ఛానల్స్ కానీ లేకపోతే ఈ ప్రోపగండా చేస్తున్న వారికి కానీ మీరు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? సో ఈ విధంగా ఇవ్వగలిగితే, ఈ విధంగా వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ చేస్తే ఇది ఎట్లా అవుతుందంటే మత ఘర్షణ దారితీస్తూ ఉంది. ఇటు క్రైస్తవులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కొంతమంది మాటలు, ఇటు హైందవులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి
సామరస్యంగా మీరు ఏ విధంగా జరుగుతూ ఉందో వీరందరికీ నోటీసులు ఇవ్వాలా? అసలు ఇది హత్య, యాక్సిడెంటా అనే విషయాన్ని మీరేమన్నా కప్పిపుచ్చడానికి ఇది డైవర్షన్ చేస్తూ ఉన్నారా? అక్కడ వాళ్ళు నిన్న దొరికిన యొక్క ఫొటోస్ కనుక మనం చూస్తే, ఆ ఫొటోస్లో ఉన్న ప్రవీణ్ పగడాల, అలాగనే చనిపోయి ఉన్నప్పుడు చనిపోయిన ప్లేస్లో ఉన్న ప్రవీణ్ పగడాల యొక్క డ్రెస్ అనేది మ్యాచ్ అవ్వటం లేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ బైక్ కూడా కొన్ని ఏరియాల్లో సింబల్స్ కూడా మ్యాచ్ అవ్వటం లేదని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి అలాగనే హెల్మెట్ కనుక మనం చూస్తే ఆయన చనిపోయిన ప్లేస్లో ఉన్నప్పుడు జావా అనే హెల్మెట్ సైడ్కి సింబల్ ఉంది, కానీ ఆయన ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ సింబలు లేదు, అక్కడ ఇక్కడ దుమ్ము ఉన్నట్లుగా ఉంటూ ఉంది. ఆయన వైన్ షాప్లోకి వచ్చినప్పుడు హెల్మెట్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ హెల్మెట్ల విషయాల్లో చూసుకున్నా కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇంకా మనం అలాగే వాళ్ళు తీసిన ఫోటోలో ఉన్న మనం ఆ బైక్ని గమనిస్తే, ఆ బైక్కి హోల్డర్ ఉంది, ఫోన్ హోల్డర్ ఉంది. స్పాట్లో దొరికిన బైక్కి ఆ ఫోన్ హోల్డర్ లేదు. ఎందుకు ఇంత వ్యత్యాసం జరుగుతూ ఉంది? ఎందుకు ఇంత కన్ఫ్యూషన్ జరుగుతూ ఉన్నాయి? ఆ ఫొటోస్ ఈ టైంలోనే రావడానికి కారణం ఏంటి? పోలీసు వారికి ఎప్పుడో ఇవ్వచ్చు కదా, స్టార్టింగ్లోనే 7 రోజుల తర్వాత బయటికి రావడానికి రీజన్ ఏంటి? సో చాలా ఈ యొక్క కేసుని చాలా మిస్టరీగా కట్టుకథలు అల్లుతున్నారా, లేకపోతే నిజాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారా అనేది ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించలేదని మేము అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ కేసు మీద చాలామంది నిన్నటి నుంచి చాలా ఫుటేజ్ బయటకు వస్తూ ఉంది. వారు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు, ఏ ఛానల్స్ ఏ విధంగా చూపించాయి అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. సరే, ఏంటి అసలు ఏం జరిగింది? అందరూ కూడా ప్రవీణ్ మృతికి సంబంధించి రకరకాల కారణాలు, రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. సో తాజాగా పోలీసుల విచారణలో కూడా ఆయన ఇక్కడ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. మీరు అతను సేవ్ చేసినట్టు తెలుస్తుంది. ఎలా ఉన్నాడో ఆ రోజు అతని పరిస్థితి ఎట్లా ఉంది? 24వ తారీఖున 5 గంటల 20 నిమిషాల సమయంలో అతను మామూలుగా సెల్ఫ్ యాక్సిడెంట్గా పడిపోయాడు సార్. పడిపోయిన తర్వాత పబ్లిక్ అతను లేపారు సార్. పబ్లిక్ లేపి పక్కన కూర్చోబెట్టారు సార్. పక్కన కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను సార్. ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలింటే నేను దెబ్బలు తగలేదు అన్నాడు సార్. అన్న తర్వాత ఒక 10 నిమిషాల్లో అతను వచ్చాడండి. వచ్చి ఈ పార్క్ దగ్గర కూర్చున్నాడు సార్. పార్క్ దగ్గర కూర్చుని అలా 2-3 గంటల దాకా అలాగే ఉన్నాడండి. అతను చూసి, అతని పరిస్థితిని బట్టి నేను చూసి, ఇతను జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయి ఉంటాడు అన్న ఉద్దేశంలో మేము ఉన్నామండి. ఆ తర్వాత నేను డ్యూటీ దిగే 8 ఆ ప్రాంతాల్లో నేను డ్యూటీ దిగుతున్న సమయంలో అతనికి వాటర్ ఇచ్చానండి. వాటర్ ఇచ్చి మొహం కడుక్కున్నాడండి. వాటర్ తాగాడు. పక్కన టీ స్టాల్లో టీ తాగాడండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతానండి. మీ హెడ్లైట్ ఊడిపోయింది కదండి, చీకట్లో వెళ్తాం చాలా కష్టంగా ఉంటుంది, ఆ హెడ్లైట్ బిగించుకోండి అని చెప్పానండి. ఇంతలాగా వాటర్ అతను పిలిచి, లైట్ ఊడిపోయిందే బాబు, ఏదన్నా తాడుతో కట్టు అంటే అతను తాడు కట్టాడండి. అది ఆగలేదండి. ఇంతలాగే మా క్యాబిన్లోకి వెళ్ళి ఏదైనా వైర్ మొక్క తీసుకుని వద్దామని మేము వెళ్ళామండి. ఇంతలో ఆ తర్వాత స్టార్ట్ చేసుకుని అతను వెళ్ళిపోయాడు. అంటే అతని పరిస్థితి ఎట్లా ఉందండి? ఒంటిపై గాయాలు కానీ, లేకపోతే దెబ్బలు కానీ, లేదంటే కాన్షియస్లో లేకుండా ఉన్న పరిస్థితి కానీ ఏమన్నా మీరు ఏమైనా గమనించారా? అతను ఒంటి మీద గాయాలు ఏమి లేవండి. ఒకటి పోతే అతను అలిసిపోయినట్టున్నాడు, బాగా జర్నీ చేతం వలన అలిసిపోయినట్టున్నాడండి. అక్కడ సుమారు 3 గంటల దాకా ఉంటాడండి. సుమారు 2:30-3 గంటల దాకా ఉంటాడండి. అక్కడ కూర్చొని మాకు కునిపాట్లు పడ్డాడండి. వివరాలు ఏం చెప్పలేదు? పేరు వివరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం చెప్పలేదండి. పేరు వివరాలు ఏం చెప్పలేదు. ఈ మాస్క్ ఉండటం వల్ల క్లియర్గా మాకు ఏం కనపడలేదండి. హెల్మెట్ అట్లా ఉందండి, మాస్క్ అట్లా ఉంది. టీ తాగినప్పుడే మాస్క్ తీసాడండి, మిగిలినప్పుడు అసలు మాస్క్ తీయలేదండి. ఆ మాస్క్తోనే పడుకున్నాడు. కళ్ళజోడు కాడ ఉంది కానీ కళ్ళజోడు ఒక అద్దం పైలిపోయింది, ఒక అద్దం ఉంది, అది కూడా బ్లాక్ కళ్ళజోడు అండి. అదే మీకు తర్వాత తెలిసిందా ఇతనే పడాలి ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ అని ఏమైనా చూసారా? మొన్న నైట్ నాకు ఎవరో ఫోన్ చేసి అడిగి ఫోటో పెట్టారండి. ఇతరేనండి 24వ తారీఖు జరిగిన వాస్తవం చెప్పానండి. అదే అండి. బుల్లెట్ బండి ఇక్కడ ఆపుకుని ఎస్ఐ గారు తీసుకొని వచ్చాను. ఇక్కడ తీసుకొచ్చున్నారు. కొంచెం వాటర్ ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పున్నారు. అతనికి ఇచ్చినాను. ఎవరో కూడా మేము చూడలేదు. వాటర్ ఇచ్చినప్పుడు మాత్రం మాస్క్ తీస్తున్నారు. తీసిన తర్వాత కొంచెం టీ ఇవ్వమంటే టీ ఇచ్చినాను. టీ తాగేసి అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఎస్ఐ గారు నన్ను పిలిచి ఉన్నారు. ఆ దారం తీసుకొని వచ్చి బుల్లెట్ బండి అద్దం పగిలింది ముందు. అది అద్దం కూడా కట్టినాను, దారం కట్టినాను. చాలాసేపు ఆగి ఉన్నారు, కొంచెం నీరసంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు కూడా కొంచెం నీరసంగా ఉన్నారు. ఎస్ఐ గారు తీసుకెళ్ళి అక్కడ ఆగినప్పుడు నన్ను పిలిచారు. దారం తీసుకుని వెళ్ళి కట్టినాను సార్. అది ఉండలేదు, దారం తెగిపోయింది, అద్దానికి ఉండట్లేదు అది. సో ఎనపరాట ఏమైనా ఉంటే చిన్న దారం కోసం వచ్చినాను ఇటు. ఈలోపు చాలాసేపు ఉన్నారు. అది కట్టేలోపు సార్ ఇలా వెళ్ళిపోయారండి. ఇక్కడ మాత్రం 35 మినిట్స్ ఉంటారు సార్ మేబీ.
అలా 35 మినిట్స్ ఉంటారు ఇక్కడ. ఇంకా మిగతాది అక్కడ ఉన్నారంటే అక్కడ నుంచి ఎస్ఐ గారు తీసుకొని వచ్చి ఉన్నారు సార్. అక్కడ చాలాసేపు పడుకున్నారని ఎస్ఐ గారు చెప్పున్నారు. తీసుకుని అప్పుడు మాత్రం బుల్లెట్ పని చూశాను. అప్పుడు మేము కడతామని చెప్పాము, అప్పుడు వెళ్ళిపోయారు సార్. అది జరిగింది. సందర్భంలో మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఈ సందర్భంగా పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. తాగి నడపద్దు, మీరు వెళ్ళొద్దు అంటే పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళారు. మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్ గా ఉందండి. సైలెంట్ కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా డ్రింక్ చేసిన ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడతాం అది జరుగుతుంది. అతను ఏమీ లేదు, సైలెంట్ కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి ఉన్నాడు. అతనికి ఏమన్నా హెల్త్ ఏమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి నేను. మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి, అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకున్నాను. విజయవాడకి రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో బుల్లెట్ హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. పాస్టర్ చేతికి గాయాలు ఉన్నాయి. కూర్చున్నాడు, ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పానండి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి చేరే టైంకి పెట్రోల్ కొట్టించుకోవడానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో సైగలు చేసినటువంటి పరిస్థితి. రామవరప్పాడు రింగ్ సమీపంలో మరొకసారి ప్రమాదానికి గురైతే పక్కన కూర్చోబెట్టారు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు కలిసి. ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటల పాటు రోడ్డు మీదనే నిద్రపోయారట ఆయన. అతను ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్క్ లో కూర్చున్నాడు. వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గర తీసుకెళ్ళామంటే టీ తాగాడు. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతా అన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైట్ లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పారు. తిరిగి ఏలూరులో మళ్ళీ ఇంకో మద్యం సీసా కొనుగోలు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తున్నటువంటి సాక్ష్యం ఇది. మద్యం మత్తులో ఆ పాస్టర్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఇంతలోకి అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండల. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికి పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైట్ ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదురు చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. ఇది ప్రవీణ్ బ్రదర్ది హత్య కాదు, అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఇది ఆయన బైక్ మీద పోయేటి, తర్వాత మద్యం షాప్, అది లిక్కర్ షాప్ లో ఇది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది. సో దాన్ని ఇక అన్ని అమ్ముడు పోయే ఛానళ్ళల్లో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అది అంటే 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 ఒక కుక్కను చంపాలంటే అది ఫస్ట్ పిచ్చి కుక్క అని ముద్రేస్తారంట. ముద్రేసినాక దాన్ని చంపినా ఎవ్వరు రియాక్ట్ గారు అన్నట్టు. ఇది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ. ఇది అమిత్ షా చాణక్య నీతి. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు. కొనుక్కున్నంత మాత్రాన అది ఆయన తాగుతుండా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండా తెలియదు. ఇక్కడ తాగి పండుకుంటారు, 1-2 గంటలు ఇట్లా రెస్ట్ చేస్తారు, తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు. ఎంతమంది చూస్తలే. సో కాబట్టి ఒకవేళ తాగి నడిపిండే అనుకుందాం, ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్కటన్నా అట్లా ఉన్నది ఆ శరీరం. అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి పండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ఒక ముఖం మీదనే గాయాలు అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా? తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, శరీరం ఒక దగ్గర పడుతుంది. ఆ శరీరం ఎన్ని ముక్కలు అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే అయితే బండి తునకలు అవుతుంది, శరీరం తునకలు అవుతుంది కదా. ఆమె ఎవరు? మన సాయన్న కూతురు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూతురు. ఆమె పేరు లాస్యనందిత. ఆమె పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. ఆమె తాగలేదు. అది 3వసారి అది యాక్సిడెంట్ అయింది. ఆ జీన్స్ లో ఉన్నది ఆమె కింద పడ్డది. ఆమె పరిస్థితి ఎట్లుండే? యాక్సిడెంట్ తెలిసిపోతుంది. బండి ఎట్లా నాశనమైంది. ఎవరి షోలలో తామర పూలు పెడతారా? ఎన్ని రోజులు పెడతారా? సో ఆ క్రమంలో మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారము ఉంటారు కదా, వాళ్ళ సన్నిహితులకు చెప్పుకుంటారు కదా. సో ఆ విధంగా మనకి ఇంటర్నల్గా వచ్చిన సమాచారం ప్రకారం
ఆ మొత్తం సీసీ ఫుటేజ్లో ఆ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని చూసినా, వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా, అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసిర్రు, చౌటుప్పల షేర్ చేసిర్రు, అన్ని కరెక్టే ఉన్నాయి. ఆయన పర్సనాలిటీ, ఆయన ఫిట్గా ఉన్నాడు మనిషి. జిమ్ పోతాడేమో, మంచిగా ఫిట్గా ఉన్నాడు, ఆరోగ్యం. కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క. హెడ్ లైట్ ఒకటి మాత్రం లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. అది ఎందుకు పోయిందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే హెడ్ లైట్ లేదు, స్టార్టింగ్ నుంచి లేదు, హైదరాబాద్ నుంచి లేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఇక ఇప్పుడు ఓడు ఫిక్స్ చేసే టైం లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ డే టైంలో అయితే అవసరం లేదు, ఓన్లీ నైట్ టైంలో. ఆ కొద్ది టైంకి మనం ఈ ఏమంటారు, ఈ సైడ్ ఉన్నది కదా, దాన్ని ఏమంటారు కదా, సైడ్ లైట్ని ఇట్లా ఇండికేటర్ వేసేదాన్ని. సో ఆ ఇండికేటర్ని వాడుకొని నేను కొద్ది దూరమే కదా ప్రయాణం చేసేది రాత్రిపూట అనుకున్నట్టున్నాడు. సో అదొక్కటి లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది, మనకు అన్ని అంత మంచిగా ఉంది. విజయవాడ నుంచి మొత్తం తేడా అయిపోయింది. విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం. ఆ సీసీ ఫుటేజ్లు, ఆ కొవ్వూరు, ఆ గేటు, అది ఉన్నాడు పర్సనాలిటీ, ఆయన బొర్రు ఉంది. ఓకే, సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు. సో కాబట్టి నాకు ఇంటర్నల్ గా అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే, విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని. కిడ్నాప్ చేసి 7 అటాక్ చేసిరట. 7. ఎవరు ఆ 7 అంటే కిరాయి రౌడీలు. ఇవాళ ఎట్లయితే మిర్యాలగూడలో ఆయన చంపారు కదా, గిస్గర్ ఎవరో, అట్లా కిరాయి రౌడీల్ని హైర్ చేసుకున్నారంట. ఏమంటారు వాళ్ళని? కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని. ఓకే, ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తా. ఓకే, సో అందులో అయితే ఆ బైక్ ని తీసుకున్నది ఆ 7 ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేశారంట, ఆయన మొత్తం బట్టలు ఇచ్చేసానంట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ 7 ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ పోయిందట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో బట్టి ఇవ్వడానికి విచారణ. అర్థమైందా? కెమెరాలలో అన్నిట్లలో వీళ్ళు చంపలేదు, అది న్యాచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ 7 ఒకటి పోయిందంట. ఓకే, తర్వాత ఏంది, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల తెగ తాగిన మత్తులో బండి యాక్సిడెంట్ చేసి పోయాడన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు బయట పెట్టారు. కాకపోతే ఇప్పటికి తేలిన విషయం ఏంటి అంటే, ఇంతకాలం హిందూ గ్రంథాల గురించి ఏదైతే తిక్క వాగుడు వాగాడో, హిందూ దేవుడి గురించి ఏదైతే తిక్క వాగుడు వాగాడో, ఇవన్నీ కూడా ఆ మందు మత్తులోను మందు మహత్యంతో తాగుబోతు వాగుడే తప్ప మరేది కాదు. ఈ విషయం అయితే స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి హిందూ బంధువులారా, మరీ పర్టికులర్ గా మతం మారిన క్రైస్తవులారా, ఇలాంటి తాగుబోతు మాటలు చాలా మంది మాట్లాడుంటారు. వాళ్ళందరికీ కూడా ఆ మందు అలవాటు ఉందో లేదో ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే దొంగ సాక్ష్యాలు చెప్పేటప్పుడు మేము సొద్దు పోసలో మాకేనా బొత్తు తెలియదు, మేము హిందువులుగా ఉన్నప్పుడు తాగాం, క్రైస్తవులుగా ఉన్నప్పుడు మారిపోయాం అంటారు. మారినట్టు నటిస్తున్నారు, చాటును సందున తాగుతూ బతికేస్తున్నారు, తాగుబోతూ వాగుడు వాగేస్తా ఉన్నారు. సో సనాతన ధర్మం గొప్పతనం ఇప్పటికైనా తెలుసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు చెప్తున్నట్లుగా ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు, సుబ్బారావు గారు. ఆయన తనంతట తాను పడిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. కొన్ని ఛానల్స్ అయితే ఆయన అప్పటికే 2-3 సార్లు పడిపోయి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఆయన అన్నిసార్లు ఎట్లా పడిపోతాడు? మీరు ఇప్పుడు వైన్ షాప్లో ఫోన్పే చేశాడు అంటూ ఉన్నారు. ఆ ఫోన్పే చేసిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఈ ఓనర్ని, ఆ షాప్ యొక్క ఓనర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమంటాడు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అంటాడు. అలాగే ఆ ఫుటేజ్ బయటకి ఎట్లా వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ షాప్లో ఉన్నది బయటకి ఎట్లా వచ్చింది తనకు తెలియకుండా? సో ఆయన్ని వీళ్ళు కొంతమంది ఛానల్స్ వారు వెళ్ళి అడిగితే మాకు తెలియదు, అసలు ఆ ఫుటేజ్ ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలియదు అంటూ ఉన్నారు. అలాగే నిన్న ఆ ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆ ఫుటేజ్ యొక్క ఓనర్ ఏం చెప్తున్నాడంటే, మాకు అసలు ఈయన మా షాప్కే రాలేదు, మేము ఒరిజినల్ వీడియోని మేము బయట పెడతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇందులో చాలా అవాస్తవాలు కోకొల్లలుగా బయటకు వస్తూ ఉన్నాయి. మీడియాలో చాలా విధాలుగా ఇది డిఫరెంట్ వేస్లో వెళ్తూ ఉంది. కాబట్టి పోలీస్ వారికి మేము విన్నపం చేసేది ఒకటే,
ఎవరైతే నిజాన్ని డిఫరెంట్ వేస్లో తీసుకెళ్తున్నారో, లేకపోతే దీన్ని కట్టుకథలుగా అల్లించి ఈ యొక్క కేసుని డైవర్ట్ చేయాలని చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా మీరు నోటీస్ సర్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో లేకపోతే ఇది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, లేకపోతే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. కొంతమంది హత్యగా చిత్రీకరిస్తున్నారు, కొంతమంది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మీరు ఐజీ గారు 2 సార్లు మీరు వీళ్ళు పోలీసు వాళ్ళు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా 2 ప్రెస్ మీట్లలో ఎటువంటి కన్క్లూజన్ ఇవ్వలేదు. సో మీరు కన్క్లూజన్ ఇవ్వకుండా వీళ్ళు మద్యం తాగి చనిపోయారని చాలామంది అంటున్నారు. ఒకవేళ మద్యం తాగి చనిపోయి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అప్పుడే తెలిసి ఉండాలి కదా. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి 7 days అయింది, ఇప్పటివరకు ఎందుకు రాలేదు? సో మీ ఈ సైలెన్స్కి కారణం ఏంటి? చాలా విషయాలు ఇందులో మిస్టరీగా ఉంటూ ఉన్నాయి. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, FSLR రిపోర్ట్ రాలేదు, టాక్సాలజీ రిపోర్ట్ రాలేదు. ఈ విధంగా ఏ రిపోర్ట్ రాకుండా ఒక కేసులో ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో ఉండదేమి ఇలా. సో కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ఆ రోజు మనం స్పాట్లో కనుక చూసినట్లయితే ప్రవీణ్ పగడాల గారి మీద ఆ యొక్క బండిని నీట్గా పేర్చినట్లుంది. ఒకవేళ అది యాక్సిడెంట్ అయి ఉంటే మనం చాలా ఆ రోజు మాట్లాడుకున్నాము. ఏంటి, బండి ర్యాండమ్గా ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలా, ఆయన కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడ ఎరగలేదు. ఆయన యొక్క ఆ టీషర్ట్ మీద ఆ రక్తం అంటిన యొక్క ఫుట్ ప్రింట్ ఉంది. ఇక్కడ ఆ వుడెన్ స్టిక్స్ ఉన్నాయి, ఆ వుడెన్ స్టిక్స్ మీద బ్లడ్ నమూనాలు ఉన్నాయి. అలాగనే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్కి ఆ యొక్క పోలీస్ వాళ్ళు అటు రాకుండా ఫెన్సింగ్ లాగా పెడతారు. అక్కడ అసలు ఎటువంటి రహితంగా వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాము. ఒక ఫెన్సింగ్ వేయలేదు, చాలామంది వెళ్ళారు, ఫోరెన్సిక్ వాళ్ళు రాలేదు. ఇట్లా చాలా విషయాలు వాళ్ళు కప్పిపుచ్చారు. ఈ యొక్క విషయాలన్నింటిలో, ఈ కేసులో అన్నింటిలో కూడా నీరుగార్చే విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేయటం వలన ఈ యొక్క కేసు ఎప్పుడు బయటపడుతుంది? 7 రోజులైనా ఇప్పటికి కూడా చిన్న పురోగతి కూడా సాధించలేదు. న్యూస్ వాళ్ళ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, దయచేసి ఈ యొక్క కేసుని చాలా పకడ్బందీగా, నీతిగా, నిజాయితీగా ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా డీటెయిల్స్ని ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలా, అలాగనే టాక్సాలజీ రిపోర్ట్ ఇవ్వాలా, FSLR రిపోర్ట్ ద్వారా ఇది హత్య యాక్సిడెంటా అనే విషయాన్ని డీటెయిల్డ్గా పూర్తిగా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి న్యూస్ వాళ్ళ ప్రేక్షకుల తరపున, మా ఛానల్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.